ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారు ఎందుకు ఇంటర్వెన్షన్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, ప్రధానమంత్రి గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా వీళ్ళ చిత్తము, వీళ్ళ శ్రద్ధ ఎట్లంటే భక్తి శివుడి మీద ధ్యాస చెప్పుల మీద ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏముంది అధ్యక్ష? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన్మోహన్ సింగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. దేశమంతా కూడా చనిపోయిన సందర్భంగా స్మారకాన్ని ఇచ్చేస్తూ ఉంటే వారు దేశం వదిలి వియత్నాం పోవడము ఇది కరెక్టా అని అడిగాను అధ్యక్ష. దీని తప్పేముంది అధ్యక్ష? దీని ఏముండదని చెప్పి వాళ్ళు అడుగుతా మీరు ఈ రకంగా మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకుడు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థికవేత్తగా మేము గౌరవిస్తున్నాం అధ్యక్ష. దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాని విషయంలో మరి వారికి జరిగిన అవమానాలు కూడా నేను కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంగానే అవమానాల సంగతి చెప్పాను తప్ప మరి దానికి ఎందుకు మరి మంత్రులు బాధపడతా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ దేశంలో అందరూ మాజీ ప్రధానమంత్రికి దక్కినటువంటి గౌరవమే ఏ రకంగానైతే అందరికీ ఫ్యూనరల్ జరిగిందో అదే మాదిరిగా వీరిని కూడా అదే గౌరవంతో మరి ఫ్యూనరల్ చేయించినటువంటి సంగతి మేము ఒకసారి గుర్తు చేస్తూనే మరి పివి నరసింహారావు గారిని కూడా మరి భారతరత్న గత ప్రభుత్వం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ మరి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన సంగతి కూడా గుర్తు చేస్తూ మరి వారికి కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ నిర్మాణం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. తెలుగు బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఈ రకంగా మరి ఒక మాజీ ప్రధానమంత్రికి గతంలో జరిగిన అవమానాలు మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించి ఈరోజు వారి కోసం వారం రోజులు మరి స్మారక దినాలుగా ప్రకటన చేస్తూ మరి వారికి ఒక ఢిల్లీలో ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడానికి అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం.